Why are you forcing us to convert into Christianity? That is matter a lot. అసలు కన్వర్షన్ ఏంటి నాకు అర్థం కాదు. కన్వర్షన్ అంటే ఏం నాకు అర్థం కాదు. ఏమైనా పడే అంటే అమ్మ అంటే అని చెప్పుకోవడానికి మరి కాదు. కన్వర్షన్ ఏంటి? నీకు ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, ఎస్ గాడ్ ఇస్ దేర్ అని నీకు అనిపించాలి. వాడు కన్వర్ట్ చేస్తే వస్తున్నది. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. హాయ్ షలోం, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంన మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవ్వడం జరుగుతుంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ అనేది జరపడం జరిగింది. అయితే అక్కడ పనిచేసేటటువంటి ఆ యొక్క అర్చకులు కానీ లేదంటే ఆ యొక్క గుడిలో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాగోగుల కోసం వారి యొక్క జీతాలను పెంచుతాము అని వారికి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో దానిని ఇంకొంచెం పెంచుతామని అనడం జరిగింది. మంచిదే, ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలని మనం కోరుకోవాలి. అలాగే మంచి నాయకులు ఉండడం కూడా అది చాలా సంతోషకరం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఒక వార్త అనేది చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే బలవంతంగా మత మార్పిడి చేసే వారిని అడ్డుకోవాలని. బలవంతంగా మత మార్పిడి ఎలా చేయగలరు? ఒక మనిషిని తీసుకెళ్ళి బలవంతంగా మత మార్పిడి చేయడం అసలు సాధ్యమేనా? మతం అనేది వ్యక్తిగతం. ఏ మతాన్ని స్వీకరించాలి అనేది వారి యొక్క ఆలోచన విధానం, లేదంటే వారు ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నారో, ఏదైతే నిజమని నమ్ముతున్నారో దానినే వారు అనుసరించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఒకరిని బరబరా ఈడ్చుకెళ్ళి వారిని బలవంతంగా మన మత మార్పిడి అనేది ఎలా చేయగలం? అసలు సాధ్యమేనా? బలవంతంగా ఒకరిని మతం మార్చడం అంటే అది సాధ్యమేనా? ఒకవేళ అలా చేసినా కానీ ఆ యొక్క మనిషి అదే మతంలో కొనసాగుతాడనే గ్యారంటీ ఏమైనా ఉందా? కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో ఇప్పటికే క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మనం చూసాము, మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టేశారు. మనుషులను వారి యొక్క తలలను వేరు చేయడం జరిగింది. చిన్నపిల్లలను కూడా చూడకుండా వారిని కొట్టడము, ఆడవాళ్ళని రేప్ చేయడం కూడా మనం చూసే ఉన్నాం. ఈ యొక్క సంఘటన కేవలం భారతదేశంతో పాటే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా చూడడం జరిగింది. దాంతో మన దేశం పరిపోయింది. ఒక మనిషిని ఇంకొక మనిషి ఎలా క్రూరంగా చంపగలడు? అలా చంపడానికి గల కారణాలు అలా ఎలా చేయగలుగుతాడు? కానీ ఒక రాజ్యాంగబద్ధమైన ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? అది మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా సరే ఎవరిని ఉద్దేశించి అన్నారో అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి సార్. ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే మీరే ఒక చిన్న మాట అంటే అది సమాజంలో చాలా అలజడిని సృష్టిస్తుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. ఇంతటి మెజారిటీ రావడానికి కారణం క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా కారణం కాదంటారా? అంతెందుకండి, మిమ్మల్ని అభిమానించే వారిలో క్రైస్తవులు కానీ లేదంటే ముస్లిమ్స్ కానీ లేదంటారా? దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి సార్. మీరు ఏ ఒక్క వర్గానికే కాదండి సీఎం. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి సీఎం. వారు క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హైందవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి మీరు సీఎం. అందుకే కదా ఏ పండుగలు వచ్చినా కానీ సీఎంతో పాటు ప్రజలు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. గతంలో కూడా మీరు ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వచ్చారు. మీతో పాటు ప్రజలు సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఇదన్నీ మీరు చేయలేదంటారా? ఏది ఏమైనా మీరు బాగుండాలి, మీ యొక్క పరిపాలన అనేది బాగుండాలని మేము కోరుకుంటాం. అలా కోరుకున్న వాడే క్రైస్తవుడు. మేము ప్రతిరోజు మా యొక్క దేశం కోసం, రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తాడు. అలాంటి వాడే క్రైస్తవుడు. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. అలాగే భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం దయచేయాలి. మీరు ప్రజలకి ఇంకెక్కువగా సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ యొక్క పరిపాలన బాగుండాలి. ఎప్పటికీ మీరు ప్రజలకి చేరువలో ఉండాలని మేము కోరుకునేటటువంటి వాళ్ళం. సో ఇది మీ దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో ఇది దీని యొక్క సారాంశం. దీనిపైన మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరైనా మొదటిసారి మన యొక్క వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇతరులు కూడా షేర్ చేయండి. మరి యొక్క అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.